బదులిస్తున్న భారత్ ఫుల్ యాక్షన్ మోడ్లోకి భారత ఆర్మీ. ఇటీవల పాకిస్తాన్ చొరబాట్లు, డ్రోన్ దాడులు, శత్రుదేశ దూకుడు పెరుగుతుండడంతో భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కాల్పుల ఉల్లంఘనలు, శక్తివంతమైన డ్రోన్ల చొరబాట్లు పెరిగాయి. ఇప్పటి వరకు సహించిన భారత ప్రభుత్వం ఇప్పుడు యాక్టివ్ డిఫెన్స్ పాలసీ అనుసరిస్తోంది. అంటే భవిష్యత్తులో దాడులు జరగకుండా ముందే అడ్డుకునే చర్యలు. ఇప్పటి వరకు భారత్ ప్రధానంగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించేది. కానీ పాక్ బలవంతపు చర్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగింది. ఈసారి భారత ఆర్మీ డ్రోన్లను ప్రయోగించి పాకిస్తాన్ లోపల గల 9 నగరాలపై స్ట్రైక్స్ చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, బహవల్పూర్, ముల్తాన్, రావల్పిండి తదితర ప్రధాన నగరాల్లో మిలిటరీ కమ్యూనికేషన్ సెంటర్లు, AWACS సిస్టంలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. AWACS ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎయిర్ ఫోర్స్ కు శత్రు విమానాలు, క్షిపణుల మిశ్రమాలను ముందే గుర్తించి రియాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. భారత్ చేసిన డ్రోన్ దాడిలో AWACS సెంటర్ను టార్గెట్ చేయడం ద్వారా పాక్ వాయుసేన పనితీరును చేసింది. ఇది పాక్కి పెద్ద డిఫెన్స్ బ్రేక్ డౌన్ అని చెప్పవచ్చు. ఈ దాడుల తర్వాత భారత్ అత్యాధునిక మిసైల్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను యాక్టివేట్ చేసింది. S-400 సుదర్శన చక్ర 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను పడగొట్టేలా 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను పడగొట్టగల సామర్థ్యం. L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అల్ట్రా ఫాస్ట్ టార్గెటింగ్ చిన్న డ్రోన్ల కోసం ఉపయోగిస్తారు. ZSU-23-2 మొబైల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. భారత భద్రతా వ్యవస్థ యాక్టివ్ అయిన తర్వాత శత్రు దేశాలకు చెందిన 8 క్షిపణులు, 3 ఫైటర్ జెట్లు మరియు 100 డ్రోన్లను నేలకూల్చింది. పాక్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని అంటున్నాయి ప్రపంచ దేశాలు. కాదు, కూడదు, మేం మారాం అంటే దేశ భద్రత కోసం శత్రువు భూభాగంలోకి వెళ్లాల్సి వచ్చినా వెళ్తామంటున్నారు. భారత సైనికులు ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకుంటుందా లేక ఇంకొక దెబ్బకి సిద్ధమవుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.